పాత ఎమ్మెల్యేలు అజిత్ పవార్ పట్టుకొని పోతే ఆయనకు జీరో. నెక్స్ట్ మీది బీకాన్ మధు గారు. సో ఆ బీకాన్ సంస్థకి సంబంధించిన మధు గారు కూడా ప్రస్తుతం మన స్టూడియోలోనే ఉన్నారు. ఒకసారి బీకాన్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్లే చేయండి చూద్దాం. అండ్ ఆ రెండు సంస్థలు జనలోక్పాల్ అండ్ పీపుల్స్ పల్స్ రెండు కూడా ఎన్డీఏకి ఫేవర్గా ఇచ్చే. బీకాన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎన్డీఏ 146 to 150, ఇండియా 131 to 135, అదర్స్ 8 to 10. ఓకే, ఇది ఇంచుమించు ఇందాక మనం చూసిన జనలోక్పాల్కి మీకు దగ్గరగా ఉన్నాయి. కానీ మీరు చెప్పిన ఈక్వేషన్కి దగ్గరగా లేవు. అంటే ఐ మీన్ 145కి ఇంకొక 30 యాడ్ అయ్యి 175 ఉండాలి. ఉంటేనే గవర్నమెంట్ స్ట్రాంగ్గా నిలబడుతుంది. కానీ మీరు ఇచ్చే సర్వే ప్రకారం గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుంది, ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు. అయితే మీరు చెప్పండి. అయితే ఇక్కడ ఏంటంటే బీజేపీకి వచ్చే సీట్లను బట్టి ఇక్కడ ఏదైతే శరద్ పవార్ స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉందండి. స్ట్రైక్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 85 సీట్లు నిలబడ్డ శరద్ పవార్కు క్యాండిడేట్స్ లేరు. ఎందుకంటే ఉన్న 41 మందిని అజిత్ పవార్ పట్టకపోతే జీరో ఉన్నది, ఫ్రెష్గా స్టార్ట్ చేసిండు. నేను తెలుగు ఏం చేసిండే అందరి దగ్గర ఎవరెవరైతే మంచి లీడర్స్ ఉన్నారో చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసినప్పుడు బారామతి కాన్స్టిట్యున్సీ అజిత్ పవార్ది కదా, అక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చింది అన్నిట్లో, చాలా ప్లేసులలో. ఆ సెకండ్ ప్లేస్లకు టికెట్ అకామిడేట్ చేయలేదు ఎవరు, ఈ అజిత్ పవార్ సీట్లు ఇవ్వడం. వాళ్ళందరూ వచ్చి ఎన్సీపీ దాంట్లో వచ్చేసినారు. ఓకే. సో మీరు చెప్పిన దాని ప్రకారం అదర్స్ 8 to 10. ఒకవేళ ఎన్డీఏ కనుక గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటే 8 to 10 ఇటు కలుస్తాయి. అయితే మేము ఇచ్చిన దాంట్లో ఎర్రర్ మార్జిన్ ప్లస్ శాంపిల్ మార్జిన్ +or-5 ఇచ్చినామండి. ఓకే. సో ఇప్పుడు దీన్ని నేను ఎలా రేట్ చేస్తాను, ఇద్దరికి అవకాశం ఉన్నట్టుగా రేట్ చేస్తాను. ఈ సర్వే ఎవరు గెలుస్తుందని చెప్పట్లేదు. ఈ నెంబర్స్ ఇద్దరికి సమానమైన అవకాశం ఉంది. అందులో మాధవ్ గారు 5% ఇచ్చినారు కాబట్టి ఎవరికైనా జరగచ్చు లాస్ట్ మినిట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూడా ఎర్రర్ మార్జిన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అపోజిషన్కి ఇస్తాం. పొజిషన్కి ఓకే, మీరు ఎర్రర్ మార్జిన్ చెప్తున్నారు అంటేనే దాన్ని ఎక్కువ వీలైనంత వరకు అపోజిషన్ పార్టీకి ఇస్తాం, పొజిషన్ పార్టీకి ఇవ్వం దాన్ని. ఓకే, అది ఉంటుంది. అంటే శివ గారు ఇప్పుడు 2% ఇచ్చినవి కూడా లాస్ట్ టైం అసలు పూర్తిగా ఫెయిల్ అయ్యి. నేను చెప్తుంది అంటే ఇది అవుతుందో లేదని కాదు, హౌ టు రీడ్ దిస్ నెంబర్స్ అన్నప్పుడు సార్ చెప్పేది ఏంటంటే దట్ ఈస్ ద సైంటిఫిక్ క్యాలిక్యులేషన్. అంటే దాని డెఫినేషన్ ఎర్రర్ మార్జిన్ ఎప్పుడైతే ఇస్తానమో ఆ ఎర్రర్ మార్జిన్ అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నమాట. అంటే కొన్ని పరిస్థితులు ఏమైతాయంటే ఇక్కడ ఈ అదర్స్ ఎవరైతే ఉన్నారో బీఫామ్స్ ఇవ్వకుండా వాళ్ళే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం బీఫామ్ ఇచ్చినామని అనుకున్నాం, అక్కడ బాల్ ఠాకరే వాళ్ళ అల్లుడు ఉన్నాడు కదా నవనిర్మాణ్ సేన్, ఆయనకి ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తుంది. అక్కడ షిండే వాళ్ళకి టికెట్ ఇచ్చినారు. దాన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు మీరు? అట్లా కొన్ని 5-6 సీట్స్ అట్లున్నాయి. ఓకే, సో మీ సర్వే ప్రకారం ఎన్డీఏ కొంత మొగ్గులో ఉంది, కొంత ఎడ్జ్లో ఒకటే అండి. ఎన్డీఏ అనేది మ్యాజిక్ ఫిగర్. రేపు గవర్నర్ పిలిస్తే అదర్శం కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే నేను ఒక స్టేట్మెంట్ ఫస్ట్ ఇచ్చింది, అదంతా డిస్కషన్ అయిపోయినాక లాస్ట్కి ఇద్దాం ఏది +30 అనేది. దాన్ని మనం ఇప్పుడు డిస్కషన్లో పెట్టకూడదు. అది ఎట్లా మీరు 30 అనే దానికి నేను దాన్ని స్ప్లిట్ చేసిన. అంటే ఎవరెవరికి ఎన్ని వస్తాయో కూడా నీకు లాస్ట్ స్లైడ్. మీరు సర్వే చేశారు కదండి, మీ సర్వేలో అంటే ఎన్డీఏకి సరే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుందాం. అంటే మేము అనుకునేది ఏంటంటే సరే మీరు ఆ స్టేట్లో తిరిగి వచ్చారు కాబట్టి మీకు అంచనా ఉంది, సర్వే చేశారు. బట్ మేము అవుట్ ఆఫ్ ఉన్న మాకందరికి ఉన్నది ఏంటంటే బీజేపీ కుట్ర చేసి ఆ రోజు ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి ఉద్ధవ్ ఠాకరేని దింపేసి ఏక్నాథ్ షిండే లాంటి వ్యక్తిని ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేసి గవర్నమెంట్ని ఫామ్ చేసింది. కాబట్టి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఈ 3 ఏళ్లుగా నడిచిన ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంటుందేమోనని మేము అనుకున్న తర్వాత శివ గారు ఏమంటారంటే లేదు, ఏక్నాథ్ షిండే పరిపాలన కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆయన కొన్ని స్కీమ్లు ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆడపిల్లలకి డబ్బులు కావచ్చు, మహిళలకి ఇది, అవన్నీ కూడా జనాల్లోకి చాలా బాగా పప్పెట్ సీఎం అండి. అది ప్రూవ్ చేసుకున్నాడు. అతను పప్పెట్ సీఎం కాదు, ఎవరికి బానిస కాదు, ఇండివిడ్యువాలిటీ ఉంది, ఇండివిడ్యువల్ చేసాడని నిరూపించుకున్నాడు. మరాఠీ ప్రైడ్ అనేది డమ్మీ సీఎం అనేది మొదట వచ్చిన టాక్ అండి. యాక్చువల్లీ మాకు వచ్చిన దాంట్లో పాస్ మార్కులతో పాస్ అయినాడు అజయ్ సీఎంగా. దేవేంద్ర ఫడ్నవీస్తో కంపారిజన్ చేస్తే ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. బట్ అంత పెద్ద స్టేట్ 288 ఈజ్ ద బిగ్గెస్ట్ స్టేట్ ఉత్తరప్రదేశ్ తర్వాత. ఆ స్టేట్ను మానిటర్ చేయాలంటే డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి, 6 రీజియన్స్ ఉంటాయి, తెలంగాణ, ఆంధ్ర, కోస్తా లాగా. 6 రీజియన్స్ను కంట్రోల్ చేయడం అనేది ఇట్లా ఉన్నటువంటి బోటా బెడ్స్తోని చాలా మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేసిన. అంటే పక్కన ఫడ్నవీస్ లాంటి వ్యక్తిని పెట్టుకుని, అజిత్ పవార్ లాంటి వ్యక్తిని పెట్టుకుని కూడా తీసుకోగలిగాడు. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని ఊరికే చెప్పలేదు. ఫడ్నవీస్ ద బిగ్గెస్ట్ ట్రబుల్ మేకర్ టు షిండే. అయినా ట్రబుల్ మేకర్ అంత. అజిత్ పవార్ శరద్ పవార్ మీద ఎంత అలుగుతాడు, ఇక్కడ కూడా అంతే అలుగుతాడు. పాప వీళ్ళని తీర్చుకోలేక వాళ్ళు ఇబ్బంది పడాలి. ఆయన వీళ్ళిద్దరిని భరించి లాస్ట్ ఎలక్షన్స్ లో ఈ పార్లమెంట్ రిజల్ట్స్ తగ్గడానికి ద రీజన్ ఈజ్ నితిన్ గడ్కరీ అండ్ దేవేంద్ర ఫడ్నవీస్. ఏది విదర్భ, వెస్టర్న్ మహారాష్ట్ర, ముంబై సిటీలలో
మీరు గణనీయంగా నేను ఒక చార్ట్ ప్రిపేర్ చేసిన 2019 అసెంబ్లీ వర్సెస్ 2024 అసెంబ్లీని బ్రేక్అవుట్ చేసినాం. 2024 అసెంబ్లీని బ్రేక్అవుట్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఒక్కొక్క 2 minutes ఢిల్లీ వెళ్దాం.